కూడా కూనుకుంటే తిన్నాట కోడలానికి అక్కడ నాయన అనుకుంటే ఇంకా బయట తిరుగుతున్నాడు కొడుకుల కంటే గట్ట ఉన్నదా నలుగురు బిడ్డలు ఎన్నదనుకున్నదాట అమ్మా నేను అడుగుల కన్నా తల్లి నేను తల్లి రేపటికల్లా నా బిడ్డల పెళ్లి చేస్తున్నాడు కొట్టడోడ దొరుకులు తిట్టడోడు దొరుకులు తాగబోత దొరుకులు తిరుగుబోత దొరుకున్నాను నలుగురు బిడ్డలు కన్న తల్లి బాధపడకుండా నలుగురులకు నలుగురు బిడ్డలు ఇచ్చిన్నాడు ఆ బిడ్డలు కనుక చెల్ల మీద పని పాడల మీద ఉన్నాడు ఓ బిడ్డని మంచి లేదంటే ఈ పని పాడిగా తీయాలి కాకుండా రేపని వేసుకుంటున్నాను చేతుల పని వదులుకొని చేసుకున్న పక్కన పని పెట్టుకొని చేతుల విడికెళ్ళి చెరకల విడికెళ్ళి తల మోదుకుంటా చేత గుర్తుకుంటా నలుగురు బిడ్డలు ఇంటికి వచ్చే వరకు కలవల్ల కూర్చున్నావే రాళ్ళు చూసి అవ్వ నేను ఎత్తంత మార్చుతున్నాను నీ తలంత మార్చున్నాను నలుగురు బిడ్డలు బండి బట్ట కట్టి అది తల పోసి నా దూరం బట్ట పట్టుకున్నాడు అయ్యో బాగా అందరు కొడుకులు అందరూ ఎప్పటికల్లా మన ప్రాణం అయినాడు మన బిడ్డలు మన కనకలు దానం చేసుకుంటారు మరి మన కొడుకులు తెలుగు లేకుంటే మన ఊళ్ళో ఉన్నామో లేవో మన కొడుకులు అనుకున్నామే సుందరి భగవంతుడు దానికి నువ్వే చెప్తా నేనేం చెప్తామమ్మా ఒక మాట నాదా బంధంలో పోసి నటను మొక్కి తెల్లని దేవుని మొక్కి పోయి చేసి తయారు అయ్యవయ్యా అనుకోని భక్తులు కాదే బామను పుయవస్తులు రెడీ చేసుకుంటున్నారు రాజు ఆడ కాళ్ళ అడగాను నవ్వినాడా రావణ కట్టుకొని ఎడగత ఉన్నారు మూడేళ్ళు బండి కట్టుకొని ఇంటికి కట్టిందో అలా ఇంటి నుంచి బండ్లు ఇంటి వీళ్ళు ధనం పెట్టి బండ్లు పోతున్నాడు ఈ ఇందుకు ఊరు మొత్తం దుమ్మురు ఏమిగా ఒక మాట బండి ఒక మాట మన ఎట్లేవయ్యా అవి గంటకెట్టుకుంటున్నారు ఇగో ఇవే రెండు వాడుతూనే అవి చేసుకుంటానే వెళ్ళి
తడిపెట్టి కనిపెడతాను లేదు ఏమి దేవుడు ఉన్నాయని చెప్పి దేవుడు దేవుడు ఏం చెప్పబోయినా మన రాజకి ఎంత ఉంది మన పూర్ణ సంతానం లేదు కావచ్చు అవి అనుకొని కాళ్ళని బండి వెనుక మలుపుకొని భగవంతుడి గారు అన్నాడు తోకలు కొరికేందుకు పొలం చేస్తుంటే ఆయరావులు ఎట్లా 3 సార్ల పక్కన పిలిపట్టా అంటానే అమ్మయ్యో ఒకయ్యో నా పేరు కోకే కాదు ఉండయ్యో నా పేరు ఉండే కాదు అంటారు ఇక ఏమంటారే అంటున్నా చదువుకున్న పర్సనల్ కాబట్టి మంచిగా ఉంటుంది అది చదువుకున్నది బాగా చదివింది ఇంట్లో కూర్చొని ఇంటర్మీడియట్ మంటరా చదివింది కరోనా టైంలో చదివింది లంచ కొడుకు అంటే బతుకు కాడుగాను చేసుకున్న భార్య లంచ కొడుకు అన్నాక మగోడు ఏం బాధపడకు లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుకు అన్నట్టు ఇంటికాడ నా సాలిత్యం ఉన్నది మరి ఇక్కడ ఎందుకు అయితే భయ్యా నా పెళ్ళం లంచ కొడుకు సాగదోతనే కథ కథ దాని అవసరం కాళ్ళు నొక్కితేనే 4 ఎకరాల భూమి కొన్నానయ్యా ఈ పిన్న కాలు పెట్టి 4 ఎకరాల భూమి వాళ్ళు ఏం పెట్టినవరా ఏ మిత్రం పెట్టామంటే సూపర్ బండి బంగారు ఇత్తులు మైకోపత్తి ఏమంటావు ఏ రంగా పావు ఇట్లా పత్తి పెట్టారు నాకు ఏ పీట ఎత్తలేదు ఇంట్లో పెట్టా ప్రైవేట్ పీటి నా పెళ్ళానికి వారానికి ఒక్కపోతులు వెళ్ళాలి శ్రీరాతాల్వా ముట్టి ఆ దీపానికి అయిపోయింది అయ్యా ఈ రాత్రి మంచిగా ఈసారి ఇచ్చిన నాకు కట్టం ఇక ఈ ఎర్రదాన్ని తోలు పక్కదాన్ని బయలుదాన్ని కళ్ళంటున్నా మీరు అనుకుంటాను ఎర్ర మంది పోయి తాగుతా ఏదేంత ఎంత పోవాలి వెళ్ళిపోయిన కూడా ముందు పోవాలి నువ్వు ముందు భయపడవు భయపడి ప్రాణం మాత్రం ఉండవద్దని ఈ పొద్దు ధర్మడు కాపాడుకున్నాను చెప్పేనా అక్కడ అంత ఇక్కడ అక్కడ 3 సభ్యులు వేరేసినది అది ఉత్తరమ్మ కూడా మధ్యమ్మ కూడా పచ్చిపోతే ఆ గుడికి పోయేదా నేను రమ్మంటున్నా గుడి పూజ పోదామంటాను నువ్వు వద్దంటాను నువ్వు రానంటాను ఆ గుడి పూజ పోయి ముక్తం అవుతాను నేను అరే తిరిగి మాట రమ్మని అంటాను పర్వాలేదు నేను గుడి దగ్గరికి వెళ్ళిపోతా గుడి దగ్గర గుండ ఉంటది గుండ దగ్గర ఎలా ఉంటాడు తరబెట్టి దాని చేసినాక బ్రహ్మం వేసినట్టు భర్త అంటే నా భర్త చచ్చిపోయాడు నా భర్తను బంధు పెట్టుకున్నా ఇలా పండు వేసుకో గోరి సున్న వేసిన ఇప్పటికి నెలమాసి అని చెప్తాను కన్న ముద్ర భర్త పెట్టుకో కాడ భర్త ఉండబోసాదు ఆ గుడికి అంటే భార్య భర్తలు
అరే భార్య భర్త గుడి వేడిగా జమలి ఉండరాట బిడ్డలు ఉన్న వాళ్ళ కొడుకు లేని వాళ్ళ భార్య భర్తలు బ్రహ్మములు ఎత్తుకుని ఆ రోజు నాడు ఆడవంట కూడా పులి ఎత్తా ఉన్నారాట అరే గరగానా సింహబావే గరగానా సింహబావే గౌరీ పోయారా ఏదామో ఈ వేళ గర్భతే పోయే ఏదే వేరాయన ఆసామే గరగానా సింహబావే గర్భతే గర్భతే పోయే ఏదామో ఈ వేళ గర్భతే పోయే వేరాయన ఆరే సింహబావే నిల్లో గర్భతే ఆరే సింహబావే నిల్లో మీకు గింతనన్నా దూరం పెరిగినా నీకు చుట్టకుండా తెలియలేదు ఏంటయ్యా ఎట్టి మగడా చేత భక్తంగా అంటాను నీకేమనక ఈ లక్ష్యంకల్లా చెయ్యి ఇదేమో పాప కాదు చెయ్యన్నది ఇది పాప కాదు చెయ్యి ఎట్లాంటి ఎరికైన పూజలు చెయ్యి వెంటనే కొడుతుంది అవరు కొడుతుంది ఇది కొడుతుంది తోటి పాలు కొడితే వాళ్ళు అంగంటది తొంగటి ఏదో చూపిస్తుంది ఈ చెప్పుతో కూడా పాలు చెప్పిస్తుంది ఈ లక్ష్యంకల్లా చెయ్యి ఎట్లా అంటే పొద్దుంటే ఎవరి తోటి వెళ్ళి చూడాలి పొద్దుకి వండుకుంటది ఏది వారికి 4 గంటలు లేచి లాంటిలు పట్టుకొని మడికట్టు పట్టుకొని ఒకటి పూజ